తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. వారిలో ప్రధానంగా హస్తం పార్టీ నుంచి జి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, టీజీఎస్ నుంచి అధినేత కోదండరాం, సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి పేర్లు వినబడుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఈ నెల చివరి వారంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గవర్నర్ కోటాలో మరో 2 ఎమ్మెల్సీ స్థానాలకు, మైనారిటీ కోటాలో మైనారిటీ విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్, అలీ మస్కతి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇదే కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళెవ్వరికీ ఇప్పట్లో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. చెప్పండి రామ్, ఎమ్మెల్యే కోట, గవర్నర్ కోటాలో పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 29న ఎమ్మెల్యే కోటాలో జరిగే 2 ఎమ్మెల్సీ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ 2 కూడా కైవసం చేసుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ ఆశలు పెట్టుకున్నారు చాలా మంది సీనియర్ నేతలు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో పాటు తర్వాత మరికొంతమంది సీనియర్ నేతలు కూడా పార్టీ కోసం పనిచేసి మన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకుండా కూడా పార్టీ కోసం పనిచేసే నేతలు కూడా భారీగా పోటీ పెట్టుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో పొత్తు పరోక్షంగా ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న సిపిఐ, టీజీఎస్ అధినేత కోదండరాం, వీళ్ళకి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోట జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం పార్టీలో మాజీ మంత్రి వనపర్తి మాజీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్, అదేవిధంగా సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి, తర్వాత టీజీఎస్ అధినేత కోదండరాం పేర్లు గట్టిగా వినబడతా ఉన్నాయి. గవర్నర్ కోటాలో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం ఉంది. దాంట్లో కూడా మైనార్టీ కోటాలో ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తాము, ఖచ్చితంగా మంత్రి పదవి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో మైనార్టీ విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్ పేరు వినబడుతుంది. అదేవిధంగా మస్కతి మిల్క్ డైరీ అధినేత అలీ మస్కతి పేర్లు నిలబడతా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే గవర్నర్ కోటాలో రాజకీయాలకు అతీతంగా సోషల్ కాన్సెప్ట్ లో కానీ ఇతర రంగాల్లో మేధావులకు కానీ ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యే కోటాలో ఈజీగా పార్టీలో పనిచేసే వారికి, పార్టీ కోసం పనిచేసే వారికి, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం త్యాగం చేసే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నప్పటికీ మాత్రం ఈ 2 పేర్లను దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకటి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్. ఒకవేళ మిత్రపక్షానికి సిపిఐకి ఇవ్వాల్సి వస్తే చాడ వెంకటరెడ్డి, అదేవిధంగా కోదండరాం టీజీఎస్ కి ఇవ్వాల్సి వస్తే మాత్రం కోదండరాంకు ఒకటి కాంగ్రెస్ పార్టీకి, ఇంకోటి సిపిఐకి లేదా తెలంగాణ జనసమితికి ఇచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాజకీయ ప్రభావితం లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా గవర్నర్ కోటాలో ఇవ్వచ్చు. దాంతో పాటు ఇతర నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా చాలా పదవులు ఇవన్నీ కూడా భవిష్యత్తులో పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.